అవుగాని ఉగాది పండుగ వచ్చింది కదా అన్నట్టు మీకు శనార్థులు చెప్పలే కదా ఉగాది పండుగది. అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక ఉగాది పచ్చడి వేసుకోవాలి, అందులో షడ్రుచులు ఉంటాయి. షడ్రుచులు అంటే నేను ఏదో కొత్తగా మాట్లాడుతున్నా అనుకోకుర్రి, అయ్యవారు చెప్తే నేను మీకు చెప్తున్నా. షడ్రుచులు అంటే 6 రుచులు, అంటే తీపి, చేదు, వగరు, పులుపు, కారం. ఎన్నైనా 5 అయినాయా? ఆరోది ఇక ఉప్పిసం. వీటిని షడ్రుచులు అంటారు. ఉగాది నాడు ఆ 6 రుచులు కలుపుకొని తింటారు. కొత్త ఏడాదికి స్వాగతం చెప్తారు. నీసు మాత్రం ముట్టారు కదా. కానీ ఒక ఊరికి పోదాం రీ, ఆడ ఉగాది పండుగ ఎట్లా చేస్తారో తెలిస్తే మీరు ఇట్లా కరెంటు షాట్ కొట్టినట్టు అవుతుంది మీకే. చూడురు మరి దబ్బున కొట్టురి డప్పులు, తీయురి ఎడ్ల బండ్లు. ఎత్తరి బోనాలు, కొయ్యూరి కోళ్ళు. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది, కొత్త సంవత్సరము శుభాకాంక్షలు. ఇదేందా ఇది ఉగాది నాడు కోళ్ళు వేగుడేంది, బోనాలు ఒత్తిడేంది అంటారా? అదే మరి ఎరైటీ ఉగాది అంటే. మన నల్గొండ జిల్లా మోత్కుల ఉగాది పండుగ ఇట్లనే చేసుకుంటారు. లెక్కకైతే ఉగాది నాడు నీసు ముట్టరు, షడ్రుచులతోని కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. కానీ ఈ ఏడ మాత్రం సినిమా రివర్స్ ఉంటుంది. నీసు కూరతోనే కొత్త ఏడాది స్టార్ట్ చేస్తారు. ఇది ఇప్పటి సందత్తున కథ కాదు. స్వాతంత్రానికి ముందు నుంచి మోత్కుల ఉగాది అంటే గిట్టనే ఉంటది. అయితే వెనకట ఇక్కడ జనాలకు అమ్మవారి సోకి పానాలు పోయినాయట. అంటే మసూచి బీమార్ అన్నట్టు. ఇక ఊర్లో ఉన్న ముత్యాలమ్మ తల్లికి జంతు బలిస్తే ఈ బీమార్లు పోతే అని నమ్మిరు. అప్పటి సంది అట్లనే తాన్లు ఇట్లా కోళ్ళను కోసి అమ్మవారికి బలిచ్చినప్పటి సంది ఈ మోత్కుల బీమారు లేకుంటాయినాయట. అందుకే ఏండ్ల కమానం ఈడ ఉగాది ఉంటే నీస్తోనే చేస్తారు అన్నట్టు. అంతేనానే పెద్దన్నా? మరి అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఉగాది పండుగ ఇక్కడ నాన్ వెజ్ ఉగాదిగా మరి రాష్ట్రంలోనే తెలంగాణలోనే ప్రసిద్ధి పొందినటువంటి ఏరియా మాది. మరి 50-60 సంవత్సరాల క్రితం నుండి కూడా మరి అప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క మసూచి కలరా అవి పోవడానికి మరి స్థానిక పెద్దలు నిర్ణయించినటువంటి ఈ యొక్క ఉగాది పండుగ రోజు కోళ్లను యాటలను కోసేటువంటి సాంప్రదాయం, మరి ఇక్కడ బోనాలు చేసేటువంటి సాంప్రదాయం మా గ్రామంలో ఇప్పటికి కూడా మరే కొనసాగుతుంది. ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించి కోళ్లను సమర్పించి అందరూ కూడా మొక్కులు తీర్చుకుంటాం.